నమస్తే అండి, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. ఈరోజు వచ్చి మనం రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు గారితో మాట్లాడుతున్నామండి. సార్ నమస్తే, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం రాజోల్లో మీకు సీటు అనుకుంటున్నారు, మరి మరొక ప్రస్తుతానికైతే 14 సీట్లు ప్రకటించారు. మీకు ఎప్పటి లోపల ప్రకటించే అవకాశం ఉంది? తప్పనిసరిగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజోలు సీటు నాకు ఇస్తారని అనుకుంటున్నాను. అలా కాని పక్షంలో కూడా పార్టీ కోసం ఆయన సూచనల మేరకు నిబద్ధతతో పనిచేస్తాను. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధించే విధంగా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆయన నాయకత్వాన్ని ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఈ రోజు మాట్లాడారు కదండి, ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి పిఠాపురం నుండి అయితే మా జిల్లాది, అక్కడి నుండి 40,000 నుండి 50,000 లోపల మెజార్టీతో తప్పనిసరిగా అఖండ విజయాన్ని సాధిస్తారని మా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం మేమంతా. తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది జనసేన పార్టీ ఎఫెక్ట్? జనసేన తప్పనిసరిగా తూర్పు పశ్చిమ గోదావరిలో, అక్కడే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా జనసేన పార్టీ ప్రభావం ఉంది. జనసేన వల్ల మిగతా కోalition పార్టీస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్టిమేట్గా ఇప్పుడున్న రాక్షస పాలన నుండి జనసేన మిత్రపక్షాలన్నీ కూడా విముక్తి చెంది రాష్ట్ర ప్రజల్ని మంచి నాయకత్వం వైపు తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం. ప్రస్తుతం జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు రావచ్చు? మాకైతే 150 సీట్లు వస్తాయని తప్పనిసరిగా ఆశగా ఉంది. కాంగ్రెషన్స్ ప్రజలు ఆకాంక్ష అన్నింటిలో కూడా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఇంత దారుణమైనటువంటి పాలన ఎప్పుడూ చూడలేదు. పేద ప్రజలైతే రెట్టింపయ్యారు, నిరుద్యోగులైతే రెట్టింపయ్యారు, వలసలన్నీ ఆగటం లేదు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజల్ని కుంగృంచేసే విధంగా ఉంది. తప్పనిసరిగా ఈ బాధల నుండి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా విముక్తి చేయాలంటే తప్పనిసరిగా నిబద్ధత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. అలాగే చాలా ముందు చూపుతో పనిచేసే చంద్రబాబు గారు లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ కూడా కావాలి. తప్పనిసరిగా ఈ 2 పార్టీల కలయికతో, అలాగే మరి మాకు ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఇవన్నిటి వల్ల మంచి పాలన వస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాకు. నమస్కారం.